ఆదివాసీ ఎరుకల సంఘ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు నేతృత్వంలో సంఘం ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆయన నివాసంలో కలిసి ఎరుకల కులస్తుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం సంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 8 లక్షల జనాభా కలిగి ఉన్న ఎరుకల కులస్తులు విద్యా, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, సామాజిక, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని తెలిపారు. రాజకీయంగా తమ జాతి పక్షాన మాట్లాడేవారే లేక వెనుకబడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదివాసులకు రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఆదివాసీ ఎరుకల సామాజిక వర్గానికి లోన్స్, సబ్సిడీలు అందించాలని కోరారు. అనేక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లామని మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పడం జరిగిందని సంతోషంగా ఉందన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా వెంటనే ఎస్సీలలో వరీకరణ కూడా చేయమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో మరి తెలంగాణ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులు కూడా మరి చాలా తెగలు కూడా విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగంలో వెనుకబడి ఉన్నారు. అందులో ముఖ్యంగా ఎరుకల జాతి పూర్తిగా వెనుకబడి ఉన్నది. కాబట్టి దయచేసి మరి ఎస్సీలలో కూడా మరి ఏబీసీ వర్గీకరణ చేయమని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తాం. కాబట్టి దయచేసి రేపు జరిగినటువంటి ఏదైతే మరి సోమజిగూడ ప్రెస్ క్లబ్లో మరి ఆ సదస్సుకి ముఖ్య అతిథిగా మందక్షణ రాబోతున్నారు. కాబట్టి గ్రేటర్ ఉన్నటువంటి ఎరుకల జాతి ప్రజలందరూ కూడా రావాలి. తెలంగాణ ఉన్నటువంటి అన్ని జిల్లాల మరి నాయకుడు రావాలి, రాష్ట్ర నాయకులు అందరూ హాజరు కావాలి. ఈ యొక్క కార్యక్రమానికి కళాకారులు ఏకుడు సోమన్న, మిత్ర రామనరసన్న వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. మిట్టపల్లి సురేంద్ర కూడా వస్తూ ఉన్నారు. దయచేసి మీరు అందరూ కూడా మరి యొక్క సదస్సును విజయం చేయమని చెప్పేసి తెలంగాణ ఎరుకల జాతి తరఫున మరి తెలంగాణ ఆదివాసీ సంఘం తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా, పిలిపిస్తా ఉన్నా. జై ఎరుకల, జై ఎరుకల, వర్ధిల్లాలి తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం, వర్ధిల్లాలి తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం.